ఈటీవీ వీక్షకులకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా విభజించిన నేపథ్యంలో మారిన సమీకరణాల వీటిలో రెండు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? రెండు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి చాలా బాగుంది. దానికి కారణం ఎప్పుడు కూడా రాష్ట్ర విభజన అనేది ఒక పద్ధతి ప్రకారం ఇద్దరిని కూర్చొని ఇద్దరికి నచ్చచెప్పి చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఒక కుట్ర రాజకీయాలు చేశారు. ఆ కుట్ర రాజకీయాల్లో సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అండగా పెట్టుకుని అతని బెయిలిప్పించి అతని ద్వారా లాభం పొందాలనుకున్నారు. తెలంగాణలో కేసీఆర్తో లాలూచీపడి అతనితో ఒక ఒప్పందం చేసుకొని అతను లాభం తీసుకోవాలనుకున్నారు. ఈ రెండు కూడా అనుకున్న విధంగా వాళ్ళకి జరగలేదు. కుట్ర వికటించింది. మొత్తం వాళ్ళు దువ్విన గోతిలో వాళ్ళే పడిపోయే పరిస్థితికి వచ్చారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. అందుకే ఈరోజు రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిగా ఉంది. ముఖ్యంగా సీమాంధ్రలో మీకు వైఎస్ఆర్సీపీకి పోటీ నెలకొన్న అర్థమైపోతుంది. తెలంగాణకు వచ్చేటప్పటికి టీడీపీ బీజేపీ కూటమికి టీఆర్ఎస్తో పోటీ ఉందా, కాంగ్రెస్తో పోటీ ఉందని మీరు భావిస్తున్నారు? రెండో ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ వస్తారా టీఆర్ఎస్ వస్తారా అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కనీసం టీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా పెట్టుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా కూడా పికప్ కావడం లేదు. వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల దేశాన్ని భ్రష్టు పట్టించి ధరలు పెరిగిపోయి అవినీతి పెరిగిపోయి మొత్తం ప్రజల యొక్క అభిమానాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కానీ టీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు ఆంధ్ర నాయకులు అధ్యక్షులుగా ఉన్న పార్టీలు కానీ వారు ప్రాతినిధ్యం వహించే పార్టీలు కానీ ఓటు వేయవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు రేపు ప్రచారం? సోనియా గాంధీ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇటలీ నుంచి వచ్చింది. ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీ నాయకత్వానికి ఆనందంగా ఉంది. కానీ నేను తెలుగువాడుగా పుట్టి నా దగ్గర పెరిగి తెలుగుదేశం పార్టీ వల్ల రాజకీయంగా ఎదిగి మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎక్కడున్నాడు అతను? ఆయన గొప్పతనం ఏంటి? ఎవరితను? ఏం చెప్పారు మీరు? ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తామని, ముస్లింని ఉప ముఖ్యమంత్రి చేస్తామని. ఆ రోజు తెలంగాణ రాదనుకున్నాడు. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అదెందుకు? మేము ఉన్నాం కదా, మాకు కావాలి కదా అని కాంగ్రెస్ పార్టీతో బేరాలు పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు నీకు ఎక్కడ నీతి నిజాయితీ ఉంది? ఈ పార్టీ ఒక పార్టీయా? సిద్ధాంతాలు ఏంటి నీకు? ఇవన్నీ కూడా మోసాలు చేయడంలో కేసీఆర్ దిట్ట. రాష్ట్రం విడిపోయిన తర్వాత స్థానికత అనేది ప్రధాన అంశంగా ఉంటూనే వస్తూ ఉంది. దీన్ని మీరు ఎలా ఇది చేస్తారు? తెలుగుదేశం అనేది ఈ రాష్ట్ర నాయకత్వంలో లేదు అనేది ప్రజల్లోకి వెళ్ళదంటారా? లేదు, అదేనేది. తెలుగు జాతి ఒకటే. ఇక్కడ ప్రజలకి ఒక మనోభావాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుంటుందని కొన్ని ఆలోచించారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారు? నేనే అభివృద్ధి చేశాను. ఎందుకు అభివృద్ధి చేశాను? తెలుగువారు కాబట్టి. తెలుగు జాతి పైకి రావాలనుకున్నాను. రేపు కూడా ఇటు తెలంగాణ అటు సీమాంధ్రకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇక్కడ కరెంటు లేదు, ఉద్యోగాలు లేవు, సాగునీటి సమస్య ఉంది. ఎవరు పరిష్కారం చేస్తారండి? అవతల క్యాపిటల్ కట్టాలి. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్నా మళ్ళా ఢిల్లీలో మనకు ఒక నెంబర్ ఉంటే తప్ప సాధ్యం కాదు. అది ప్రజలు అర్థం చేసుకుంటారు. చిన్న ఒక ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. ఏదైనా గొడవలు వస్తాయి, ఇంట్లో గొడవలు పడతారు. బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఇద్దరు బ్రదర్స్ ఒకటి అవుతారు, అన్నదమ్ములు ఒకటి అవుతారు. అదే జరుగుతుంది. బీసీ ట్రంప్ కార్డ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పార్టీని ఒడ్డెక్కిస్తుందని భావిస్తున్నారా? 100% ఒడ్డెక్కిస్తుంది. నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీసీలకు ఒక కానుగ్గా ఇచ్చాను. కాపాడుకునే బాధ్యత మీది. ఇది ఒక వేదిక. ఈ వేదిక కాపాడుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళా రాబోయే రోజుల్లో బాంచన్ని కాళ్ళు మొక్త ద్వారా అనే పరిస్థితి తీసుకురావాలనుకుంటే అది మీ ఇష్టం. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేశాం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చాం. మిమ్మల్ని ఆర్థికంగా వెసులుబాటే కాకుండా రాజకీయంగా పైకి తీసుకొచ్చి ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితి తీసుకొచ్చాం. మళ్ళా కాదు నీ కాళ్ళు మొక్కుతానంటే ఎక్కడ తీసుకుపోతున్నారో ఆలోచించండి. బీసీని ముఖ్యమంత్రి తెలంగాణలో చేస్తాం. దేశ స్థాయిలో కూడా బీసీని ప్రధానమంత్రిగా చేస్తాం. తెలుగుదేశం పార్టీ కొన్ని చరిత్రలు ఉన్నాయి. ఫస్ట్ టైం స్పీకర్గా ఒక దళితుడిని లోకసభ స్పీకర్గా చేశాం.
ఒక దళిత రాలుని అసెంబ్లీ స్పీకర్గా చేశాం. ఒక బీసీని ఒకే మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే క్యాబినెట్ మినిస్టర్గా చేశాం యూఎఫ్ గవర్నమెంట్లో. అదే మరి ఒక దేశ అధ్యక్షుడిగా అబ్దుల్ కలాంని ఒక ముస్లిం సోదరుని చేశాం. అదే మరి నారాయణ గారిని ఆ రోజు దేశ అధ్యక్షుడిగా చేశాం. ఇలాంటి ట్రాక్ రికార్డు తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతున్నా, మళ్ళా ఈ దేశానికి ఒక సమర్థవంతమైన అభ్యర్థిగా మోడీ అవుతున్నారు. మోడీ ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఆ విధంగా కూడా కలిసి వస్తుంది. ఇక్కడ తెలంగాణలో ఒక ముఖ్యమంత్రిగా మేము ఒక మంచి బీసీని పెడతాం, ఇక్కడ వస్తుంది. ఇది దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది. కానీ టీడీపీ బీజేపీ కలయిక ఏదైతే ఉందో ఇది ఆఖరి నిమిషం వరకు కూడా తెలంగాణలో ముఖ్యంగా నామినేషన్ల ఆఖరి రోజు వరకు కూడా చర్చోపచర్చలు జరుపుకుంటూనే వచ్చాయి. కానీ ఇంత షార్ట్ టైంలో ఇది ప్రజల్లోకి వెళుతుందని భావిస్తున్నారా మీరు? చాలామంది చాలా త్యాగాలు చేశారు, ఇబ్బందులు పడ్డారు. అల్టిమేట్గా ప్రతి ఒక్కరు కోరుకునేది మాకేదో ఒక వేదిక కావాలి, ఒక పదవి కావాలి, ప్రజలకు సేవలు అందించాలి, నాకు గుర్తింపు కావాలని కోరుకోవడం సహజం, దాంట్లో ఎవరూ కాదనలేం. అదే సమయంలో ఈరోజు చూసే దేశంలో ఈరోజు ప్రజలకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, నాయకుడు కూడా లేని పరిస్థితి. ఎప్పుడైనా సరే ఒక నాయకుడు సమర్థవంతమైన అభ్యర్థి ఉంటే ఆ దేశం బాగుపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ కంపెనీ బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది. దీన్ని ప్రగాఢగా నమ్మే వ్యక్తిని నేను. ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ ఈరోజు రేటింగ్ చూస్తే 1% కూడా ఓటేసే పరిస్థితి లేరంటే ఎంత నష్టపోయావో మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక యూపీఏ చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి, దొడ్డిదారిన అధికారాన్ని చెలాయించిన వ్యక్తి ఈరోజు రేటింగ్ పోతే 3-4% వస్తుందనుకుంటే ఎంత అప్రతిష్ట పాలయ్యారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే మరి మన రాష్ట్రంలో ఎవరి రాజకీయ నాయకులు ఏంటి పార్టీల దౌర్భాగ్యం? కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడా? సీమాంధ్రలో ఎవరినో ఉన్నారా? తెలంగాణలో ఎవరినో ఉన్నారా? ఎవరు వెళ్ళి లీడర్లు? అలాంటి పార్టీ దౌర్భాగ్యంతో ఆ పార్టీ అవినీతితో కుమ్ముక్కై మొత్తం అవినీతి పాలైపోయి అందరూ సిబిఐ కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ఏంటి? అది ఒక వసూళ్ల పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అది మోసాలు చేసే దాంట్లో అతను దిట్ట. ఇంకో పక్క సీమాంధ్రలో ఉండే పార్టీ ఏంటిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కోర్టు చుట్టూరు ఎప్పుడు సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది, కేసులన్నీ 1 సంవత్సరంలో పూర్తి చేయాలని. 1 సంవత్సరంలో పూర్తి చేసి ఈయన ఎక్కడ ఉంటారు? ఆ పార్టీ ఎక్కడ ఉంటుంది? అదొక పార్టీనా? ఆ పార్టీ తిరుగుడు పోతున్నారు. ఎందుకంటే ఇంకేమీ లేకుండా కొంతమందికి ఈ సీట్లు కావాలనే గొడవతో, అంటే ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని తాకట్టు పెట్టి పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేకపోతే ఇండియాలో కాబట్టి మరి జరిగిన ప్రపంచంలో ఎక్కడ జరుగుతుంది? ఇది ఎక్కడా జరగదు. ఇది చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, గర్వంగా చెప్తున్నా. ఎన్నో వేశారు ఎంక్వైరీలు. ఏం చేశారు నన్ను? ఒక ఏలేరు స్కామ్ అయితే ఏమీ లేని దాన్ని కావాలని సృష్టించి, విశ్వామిత్ర సృష్టి చేసి చెప్పి 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 అసెంబ్లీలో, కోర్టులో, బయట ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెట్టారు. మొన్న సుప్రీంకోర్టు పోతే అన్ని యాక్షన్లు తీసుకుని దీంట్లో ఏముందని చెప్పి కొట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే వీళ్ళకు ఒక్క కేసు వేస్తే మొత్తం తగులుకున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రజలంతా కూడా, నాకెవ్వరి మీద కోపం లేదు, ప్రజల మీద అభిమానం. 35 సార్లు కోర్టుకు వెళ్ళారు, 25 ఎంక్వైరీలు వేశారు, ఏమీ చేయలేకపోయారు. నా మీద కక్ష సాధించాలని రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ అన్ని విధాల ప్రయత్నం చేసింది. ఎందుకు చేయలేకపోయారు? ఏమీ లేదు కాబట్టి. పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న స్థానాలు ఈ కలయిక మూలంగా బీజేపీకి ఇవ్వటం జరిగింది. ఇది గెలుపు అవకాశాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పేసి సొంత పార్టీ నుంచే గుసగుసలు వినపడుతున్నాయి. 2 పార్టీలు గెలవడానికి, ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడానికి 2 పార్టీలు కూడా ఒక ఆమోదయోగ్యంగా ప్రాక్టికల్గా ముందుకు పోవాలి. అది వర్కౌట్ చేస్తున్నారు. అది జయప్రదం అవుతుందని కోరుకుంటున్నా. రెండోది, ఏ ఒక్కరు ఓటేసినా పార్లమెంట్, అసెంబ్లీ 2 చూడాలి. అటు మోడీ, ఇటు నేను, ఇది విన్ విన్ కాంబినేషన్. మేమిద్దరం అభివృద్ధికి చెందిన మనుషులం. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు దేశంలో బెస్ట్ కాంబినేషన్. నేను ఒకప్పుడు అభివృద్ధి చేసి చూపించాను. 50 ఏళ్ళు పట్టిన సింగపూర్ అభివృద్ధి కావడానికి. 10 ఏళ్లలో సైబరాబాద్ సిటీ నిర్మాణం చేశారు. ఈరోజు ఇది అదే తర్వాత మోడీ గారు కూడా గుజరాత్లో 2002 నుంచి వచ్చి ఆయన చేశారు. అందుకే ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధి జరగాలంటే దేశంలో మోడీ రావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలి. ఇద్దరి కాంబినేషన్లో దేశం బాగుపడాలనేది
ప్రగాఢంగా అందరిలో వచ్చింది. గెలిసే గుర్రాలకు ఓటేస్తారు తప్ప ఓడిపోయే వాళ్ళ సైడ్ ఎవరు ఉండరు. అదే రాష్ట్రం జరుగుతుంది. రేపటి నుంచి మీరే చూస్తారు. ఇది ఒక ఉధృతం అవుతుంది, ఇది తుఫానుగా మారుతుంది, అల్టిమేట్గా హరికేన్గా మారుతుంది. 100% గెలుస్తాం. ఇది గెలుపు నా కోసరం కాదు, నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఇది ఒక చారిత్రక అవసరం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలి, ఎన్డీఏ ఢిల్లీలో అధికారం రావాలి, ఈ దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి. విభజన తర్వాత సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కావాలంటే రెండు కూడా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 ప్రభుత్వాలు కూడా ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు రావాలి. కానీ చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యంగా సీమాంధ్ర చూస్తే సామాజిక వర్గాల కలయిక చాలా బలంగా ఉంది. సో దాన్ని బ్రేక్ చేసి తెలుగుదేశం అధికారంలో రావాలంటే చాలా కష్టసాధ్యంగా కనపడుతూ ఉందని చెప్పేసి కొంతమంది విశ్లేషకుల నుంచి కూడా వస్తూ ఉంది. నేను అడుగుతున్నా, ఏంటి సామాజిక కలయికలేంటి, మత కలయికలేంటి? ఎక్కడికి పోతున్నాం మనం? ఇక్కడికి నుంచి ఎవరిని మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఏ మతం చెప్పింది ఒక అవినీతి పరుని సపోర్ట్ చేయమని? ఏ సామాజిక వర్గం చెప్పింది ఒక అవినీతి పరుని సపోర్ట్ చేయమని? అవినీతి పరుడు కాదని ఎప్పుడన్నా చెప్పాడా? అంటే ఈ దేశాన్ని అమ్మేస్తారా మీరు? కాబట్టి ఇవన్నీ కూడా అతను చేసే ప్రాపగండాలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అల్టిమేట్గా ప్రజలకు విజ్ఞత ఉంది, విశిక్షణ జ్ఞానం ఉంది. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని చీకొట్టే పరిస్థితి వస్తుంది. వేరే దేశాలైతే మనం డిస్కస్ చేసే పరిస్థితి కూడా లేదు. దౌర్భాగ్యం. ఈరోజు నేను చర్చించాలంటే సిగ్గుపడుతున్నా. నేను చర్చిస్తే నా అపోజిషన్ గురించి ఒక మంచి వ్యక్తి సిద్ధాంతపరంగా ఉంటే నేను ఏదైనా చర్చించగలుగుతాను. ఒక అవినీతి పరులతో బాగా జైలుకి పోయి లేకుంటే ఇంకొకటి కేసులన్నీ ఉండి ఇప్పుడు మన ఖండాంతరాలు దాటిపోయింది అవినీతి. ఇప్పుడు అమెరికా కోర్టు కూడా తప్పుబట్టి FBI కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి వచ్చిందంటే, ఎన్ని దేశాల్లో ఉందో తెలియని పరిస్థితి వచ్చిందంటే, ఇప్పటికే 1070 కోట్లు 1080 కోట్ల రూపాయలు కాన్ఫిస్కేట్ చేశారు. దేశ చరిత్రలో ఇది ఎప్పుడో జరిగిందా? 5 ఏళ్లకు మనకు మీ ఆస్తులు ఏంటి? 5 ఏళ్ల తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి సమాధానం లేదా? అడిగితే ఎదురుదాడి చేస్తారు, అది వేరే కథ. కనీసం ప్రజలు ఆలోచించరు ఇవన్నీ. తమిళనాడులో 2G స్పెక్ట్రంలో ఇన్వాల్వ్ అయ్యారని DMKని చిచ్చుగా ఓడించేశారు. అడ్రస్ కూడా లేదు. అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. కష్టాల్లో ఉండే ప్రజానీకం ఆలోచించుకోవాల్సింది, ఇలాంటి వ్యక్తులు వస్తే ఏమవుతుంది రాష్ట్రానికి? రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మీకు భద్రత ఏంటి? సెజుల దగ్గర నుంచి నిన్న మొన్న బయటపడ్డ టైటానియం వరకు కూడా ప్రజాధనం విచ్చలవిడి లూటీకి గురవుతూ వచ్చింది. కానీ ఇది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. దీన్ని ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా దీన్ని నిలువరించే ప్రయత్నం మీ దగ్గర నుంచి గట్టిగా జరిగిందని భావిస్తున్నారు. ఈ యొక్క మాఫియాలు నన్ను పార్టీనే లేకుండా చేస్తాను కూడా థ్రెట్ని ఇచ్చారు. నా మీద కోర్టులు కూడా వెళ్ళారు. నేను ఒక కేసు వేస్తే వాళ్ళు నా మీద కోర్టుకు వెళ్ళారు. అన్ని ప్రయత్నాలు చేశారు. నేను రాజా ఆఫ్ కరప్షన్ మిస్టర్ రాజశేఖర్ పుస్తకం ప్రింట్ చేశాను. మైనింగ్ మాఫియా ఎప్పుడో వేసా. దీనిపైన గవర్నమెంట్ చర్య తీసుకోలేదు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చర్యలు తీసుకోలేదు, నాకు పొలిటికల్ పార్టీస్ సహకరించలేదు, అయినా రాజీ పడలేదు. 2009 ఎన్నికల కంటే ముందు అవినీతిపైనే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టా. అన్నీ ఎక్స్పోజ్ చేశా. ఈరోజు CBIలో వచ్చినట్టే నేను ఆ రోజు ఎక్స్పోజ్ చేసినట్టే. కానీ ఎప్పుడైనా సరే ఒక సమయం రావాలి. ఆ సమయం వీడు కలిసి వచ్చింది వీడు, అంతేగాని ఇంకోటి కాదు. నాకంటే పోరాడిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? ప్రజా సమస్యలపైన కానీ అవినీతిపైన ఒక్కొక్కసారి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలను. టైటానియం కేసుని FBI బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా ఇక్కడ దాని ట్రేసెస్ ఎవరు కూడా కనిపెట్టి మరి బయటకు తీసుకొచ్చిన సందర్భం కనపడలేదు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి కొన్ని వందల కేసులు ఉండొచ్చు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఎన్ని వేలు ఉంటాయో చెప్పలేము. అక్కడ జరిగిందేంటి? టైటానియంలో వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇవ్వాలని MOU కుదుర్చుకున్నారు. కుదుర్చుకున్న తర్వాత మీరు ఇంత డబ్బులు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. 111 కోట్లు దానికి డబ్బులు కూడా ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు 9 కంట్రీల్లో అకౌంట్స్ అన్నీ పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక బ్యాకప్ పెట్టారు. ఇప్పుడు మామూలుగా అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక షెల్టర్ పెట్టేసుకొని ఒకవేళ ఇక్కడ పట్టుకోవాలన్నా నెక్స్ట్ కంపెనీ ఒక లేయరింగ్ పెట్టి ఎక్కడా బయట రానేయకుండా, ఇది ప్రపంచంలో చాలా తక్కువ మంది చేస్తారు. చేసుంటారేమో. ఇది ఒక పైలట్ అవుతుంది కేస్ స్టడీ. ఎవరు వీళ్ళు? ఇంటర్నేషనల్ మాఫియాస్. దగ్గర 1000 కోట్ల రూపాయలు ఇచ్చి బెయిల్కు పూచికత్తు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. అంత ఇంటర్నేషనల్ మాఫియా. వాడితో వీళ్ళకి సంబంధాలు. రెండోది ఎప్పుడు బయట వచ్చింది? ఇది
111 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత తృప్తి పడలా వీళ్ళు. గవర్నమెంట్ వస్తానే వాళ్ళు వస్తే ఇది 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడి, 18,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్, దీంట్లో 20 నుంచి 30-40% ప్రాఫిట్, కళ్ళు తిరిగే లాభాలు. దాంతో వీళ్ళకి ఆశ పుట్టింది, వాటాలు అడిగారు, వాటాలు కుదరలేదు, డబ్బులు తిరిగి ఇవ్వలేదు. వాడు పోయి అక్కడ FBI కంప్లైంట్ చేశారు. అక్కడి నుంచి మొత్తం బయట వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అదే బ్యూటీ అక్కడ. మన కేసులు ఉన్నాయి ఇప్పుడు, ఒక్క కేసు అయినా ఛేదించారని వాళ్ళు. CBI చేశారు, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ పెట్టారు, అక్కడికక్కడ చేసి రేపు రాబోయే దాన్ని డైల్యూట్ చేసి కేసులు కూడా కంపు చేసే పరిస్థితులు వీళ్ళు వస్తున్నారు. అదే FBI చూడండి, ఒక ఫిర్యాదు వచ్చింది, ఎన్ని దేశాల్లో ఉన్నాయో, ఎప్పుడెప్పుడు కలిశారో, ఎక్కడెక్కడ తిరిగారో ప్రపంచం మొత్తం ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అక్కడేంటంటే ఇంపార్షియల్గా, రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఒకటే చెప్పారు, ఇది వేరే దేశాల నుంచి జరిగిన అవినీతి, మా దేశంలో ఉండేవాళ్ళు కూడా. బ్యూరోక్రసీ ఇంటర్నేషనల్గా ఇన్వాల్వ్ అయ్యారు, దీన్ని మేము వదిలిపెట్టాం. అవినీతిని అరికట్టడం కోసం మేము కట్టుబడి ఉన్నాం, దీన్ని పగడ్బందీగా చేస్తాం, ఇది అమెరికా దేశం ఒక బాధ్యతగా తీసుకుంటున్నామని చెప్పి చేశారు. ఇక్కడేం చేస్తున్నారు ప్రధానమంత్రి, ఇక్కడేం చేస్తున్నారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడేం చేస్తున్నారు సోనియా గాంధీ, వాడిని పొగుడుతున్నారు. ఎంత నీచం అండి ఇది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే చెప్పుకున్నారు, ఈయన పోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎట్టున్నాడు అని అడిగారు అనమాట. వాకప్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతున్నాం. కానీ ఇదివరకు అవినీతి అంటే ఏదో ఒక ఫైల్ మీద సంతకం పెట్టో, ఒక కాంట్రాక్ట్ ఇచ్చో, లేకపోతే ఒక లైసెన్స్ ఇచ్చో, ఇటువంటి అవినీతి జరిగేది. కానీ ఇప్పుడు జరిగిన అవినీతి చాలా సంక్లిష్టంగా కనపడుతూ ఉంది. దీన్ని సరళీకరించి ప్రజల ముందుకు తీసుకెళ్ళి అర్థమయ్యేటట్టు చెప్పడంలో ప్రతిపక్ష పార్టీగా మీరు సక్సెస్ అయ్యామని భావిస్తున్నారా? వీరప్పను కూడా ఏం చేశాడంటే అక్కడ మొత్తం అడవులన్నీ కొట్టాడు, ఆయన స్మగ్లింగ్ చేశాడు, ఊర్లో షెల్టర్ తీసుకున్నాడు. ఏం చెప్పాలి దానికి? అంటే ఇలాంటి వాళ్ళు కూడా అలాంటి పనులు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. అందుకే నేను ప్రజలను ఒకటి కోరుతున్నా, ఎవరెన్ని చెప్పినా అవినీతి రహిత దేశం లేకపోతే, కరప్షన్ మీరు ఇచ్చేయలేకపోతే నష్టపోయేది మీరు నష్టపోతారు. అవినీతి అనేది ఒక క్యాన్సర్ లాంటిది. ఎక్కడన్నా కానీ అవినీతి కానీ ఉంటే దాన్ని మొట్టమొదటిగానే క్యూర్ చేయకపోతే, మొత్తం కానీ ప్రక్షాళన చేయకపోతే అది క్యాన్సర్ మారిగా బాడీకి దూకి మొత్తం నాశనం అయిపోతాం. ఈరోజు దేశం నిర్వీర్యం అయిపోతా ఉంది అవినీతి వల్ల. లాస్ట్ 2 టర్మ్స్లో యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇక్కడ కాంగ్రెస్ సోలోగా అధికారంలోకి వచ్చింది. వీళ్ళు విపరీతమైన అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ఇదే పార్టీ నుంచి వచ్చిన వారికి మీరు ఇక్కడ టికెట్లు ఇచ్చారు, దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? ఒక ఇష్యూ మీద ఫైట్ చేశారు వాళ్ళు. అది ఇష్యూ ఏంటంటే రాష్ట్రంలో సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరగాలి అనే ఇష్యూ మీద ఫైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇష్టానుసారంగా చేశారు అనేది ప్రజల్లో కూడా వచ్చింది. ఆ కోపం, ఆ కసి, ఆ బాధ, ఆవేదన కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టింది. అంత కోప్పడిపోయారు. ఆ పార్టీలో ఉండే నాయకులు కొంతమంది, చాలామంది, ఒక ఫ్యూ మెంబర్స్ తప్ప, కొంతమంది తప్ప వేరే వేదిక కావాలి, ప్రజా జీవితంలో ఉండాలని కోరుకున్నారు. అలాంటి ప్రజా జీవితంలో ఉండాలి, ఒక వేదిక కావాలనుకున్న వాళ్ళని, మంచి వాళ్ళని మేము చేర్చుకోకపోతే, వీళ్ళు ఇంకొక పార్టీకి, అవినీతి పార్టీకి పోతే, ఒక బలహీనపరచవలసిన శత్రువుని ఇంకా బలపరిచి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన అవుతాం. ఎక్కడైతే మేము బలహీనంగా ఉన్నామో, రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో ఎంపీలు గెలవాలి, ఎమ్మెల్యేలు గెలవాలి, వీళ్ళు మళ్ళా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి. అలాంటి సిస్టమ్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా నేను నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గరికి వస్తున్నారంటే నా క్రమశిక్షణకు కట్టుబడి ఉంటేనే వస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఒత్తిడి బాగా పెంచారు, అందువలన మేము చాలా ఇబ్బందులకు గురయ్యాము అని చెప్పేసి వాళ్ళలో ఒక వ్యతిరేక భావం ఉంది. ఈసారి దాన్ని మీరు తొలగించి వారు మీ పార్టీ వైపు చూసే అవకాశం ఉందంటారా? ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నాం. వాళ్ళల్లో కూడా ఒక ఆలోచన విధానం మారింది. రెండోది, వాళ్ళు కూడా 2 ప్రాంతాల్లో, ఇక్కడ తెలంగాణ కావాలని వీళ్ళు, ఆ పక్క అయితే సమైక్యంగా ఉండాలని NGOs, AP NGOs పనిచేశారు.
వాళ్ళని అభినందిస్తున్నా. మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. సౌత్ కొరియా ఉంది, కొరియా ఒకప్పుడు 2 దేశాలుగా విడిపోయింది. మనకంటే కొద్దిగా పెద్ద దేశం దక్షిణ కొరియా. అక్కడ డెమోక్రసీ, లీడర్షిప్ దొరికారు. ఏమైంది? అగ్రదేశాల సరసనకి వెళ్ళిపోయింది. నార్త్ కొరియాలో లీడర్షిప్ దొరకలేదు. ఆ బైఫర్కేషన్ అప్పుడు, విభజన అప్పుడు తప్పు నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళకి ఇప్పుడు తిండి లేదు, అవినీతి పెరిగిపోయింది, అరాచకాలు పెరిగిపోయినాయి, ఇష్టారాజ్యంగా తయారైంది. ప్రజాస్వామ్యం కాదు, అరాచకం రాజ్యమైన పరిస్థితి వచ్చింది. అదే ఈ రాష్ట్రంలో ఉంది, అదే ఈ నాయకుల్లో ఉంది, అదే ఈ పార్టీల్లో ఉంది. అదే ఆలోచన. నేను సున్నితంగా ఉంటాను. నాకు ఏ విషయం తెలిసినా నేను చాలా బాధపడతాను. లేకుంటే ఒక చిన్న అపవాదం వస్తే తెగ బాధపడు. ఇప్పుడు లక్షల కోట్లు దోచేసుకున్నా కూడా ఏమయ్యా అంటే ఎవరు తినలేదు. ఇదే సమాధానం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవటానికి ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతు రుణ మాఫీ ఇది సాధ్యం కాదు. అలానే ఉపాధి కల్పించడంలో వారు చేస్తున్నది కూడా వాస్తవాలకు చాలా దూరంగా ఉంది అన్న విమర్శలు ఇటు జగన్మోహన్ రెడ్డి నుంచి వినిపిస్తున్నాయి, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి నుంచి వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక లీడరా? జగన్మోహన్ రెడ్డికి ఒక అనుభవం ఉందా? వీళ్ళు మాట్లాడడం ఏంటి? వీళ్ళిద్దరూ నేను ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని 94-95 దివాలా తీసి జీతాలు కూడా ఇవ్వలేకపోతే అక్కడి నుంచి నేను అంచెలుగా దాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు చెప్పి కష్టపడి ప్రపంచం తిరిగి పెట్టుబడి తీసుకొచ్చి దాన్ని ఒక దాటి తీసుకొచ్చి 2004 సర్ప్లస్ బడ్జెట్ తీసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దౌర్భాగ్యమైనటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈరోజు రైతు చితికిపోయాడు. పేదవాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళని మనుషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. మానసికంగా వాళ్ళు కుంగిపోయారు. అందుకే నేను చెప్పాను, నేనున్నా. మీకు అభద్రతా భావం వద్దు. మీకు కోపం ఉంది, కసి ఉంది. ఈ కసిని, కోపాన్ని పాజిటివ్ ఎనర్జీగా మారుద్దాం. రెండోది, రైతులు కూడా అలాంటి అభద్రతా భావంలో ఉన్నారు. అందుకే చెప్పాను, నేనున్నా. రైతులకు న్యాయం చేస్తాం. మళ్ళీ ఒకటే హామీ ఇచ్చాను, వ్యవసాయం లాభసాటిగా తయారు చేస్తాం, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టిస్తాం, వ్యవసాయం చేసేవాళ్ళు గర్వపడే విధంగా అభద్రతా భావం లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ఇవన్నీ జరగాలంటే రాష్ట్రంలో మళ్ళీ అటు ఇటు కాకుండా వన్ సైడ్ ఎలక్షన్ జరగాలి, ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావాలి, దేశంలో కూడా మనం చెప్పైతే ఈయనే ప్రభుత్వం రావాలి. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని దండగా అన్నారు, మేము పండగ చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానికి మీరు ఏమంటారంటే డెఫినెట్గా చేస్తారు వాళ్ళు సమర్థులు. ఎందుకంటే అవినీతి డబ్బులు ఫామ్ హౌస్ తీసుకుపోయి ఎకరాకు ₹1 అకౌంట్ చూపించారు. దాంట్లో పండగ చేస్తారు. పండగ కేసీఆర్కి, రైతులకు కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా, ₹1 చెప్పారు కదా మీరు, ఎకరాకి అకౌంట్ చూపించారు కదా, 10 లక్షలు ఒక్కొక్క రైతుకి ఇవ్వండి. పోనీ 10 లక్షలు వద్దు, 1% ₹1,00,000 ఎకరాకి ఇవ్వండి. మీరు మొత్తం తెలంగాణలో ఉండే ఆస్తులన్నీ మీకే ఇప్పిస్తాం, లీజ్కి చేయండి. మీరు ఎవరిని మోసం చేస్తారు? మీరు, మోడీ, పవన్ కళ్యాణ్ ఒకే డయాస్ని షేర్ చేసుకునే అవకాశం ఉందా? ఇవన్నీ అయిపోతున్న క్వశ్చన్స్. ఇంకా మాకు ఆ డిస్కషన్ కూడా రాలేదు. కానీ ఇవాళ మేము పత్రికలో చూసాం, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో డయాస్ షేర్ చేయడానికి ఇది సిద్ధంగా లేరు అని చెప్పేసి. ఈ పత్రికలో చాలా రాస్తూ ఉంటారు. ఒక ఎన్డీఏలో ఉన్నప్పుడు అందరం కలిసి పనిచేయాలి, మా కోసరం కాదు, ఈ దేశం కోసరం. అలాంటివి కొన్ని పత్రికలు వాళ్ళ వ్యూస్ ఉంటాయి. వాళ్ళ వ్యూస్ కింద, ఈ న్యూస్ కింద వాళ్ళు క్రియేట్ చేసే పరిస్థితులు ఉంటారు. వాళ్ళ విషయస్ ఆలోచన. నన్ను గురించి కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి. నేను ఈరోజు ఈ మాత్రం బయటపడ్డారంటే వాళ్ళ విష ప్రచారాన్ని తట్టుకొని నా నిజాయితీ, నా ఇంటిగ్రిటీ కారణం. నన్ను ఏమీ చేయలేరు వీళ్ళు. కొంతమంది అమ్ముడు పోయారు పేపర్. నాకు అది కూడా బాధేస్తుంది. మీడియా వాళ్ళు అవినీతి పేపర్లు పెట్టుకున్నారు, అది కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. టీవీలు పెట్టుకున్నారు, కొన్ని టీవీలు ప్యాకేజెస్ చేస్తున్నారు, కొంతమంది న్యూస్ పేపర్స్లో మేనేజ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. నేను అందుకే అన్నాను, అందరం కూడా ఆన్సరబుల్ ప్రజలకి. కానీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి మోడీతో జతకట్టడం మైనారిటీస్ని బాగా మరి అభద్రతా భావంలో నెట్టింది, వారి పార్టీతో ఉండకపోవచ్చు అన్న ఒక విశ్లేషణ కూడా బయట నుంచి రకరకాల విశ్లేషణ చేస్తారు. నేను ముస్లిం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, మైనారిటీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఇది సెక్యులర్ పార్టీ. హైదరాబాద్లో మత సామరస్యాన్ని పెంచడమే కాకుండా మత విద్వేషాలని కంట్రోల్ చేశాం, కర్ఫ్యూలు కంట్రోల్ చేశాం,
ముస్లింలు కానీ హిందువులు కానీ అందరి ఆస్తులకు రక్షణ కల్పించాం, ప్రాణాలకు భద్రత ఇచ్చాం. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేశాం. తెలుగుదేశం వచ్చిన తర్వాత హైదరాబాద్లో కర్ఫ్యూ లేదు, ఆ కల్చరే పోయింది. అదే మరి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేశాం. వాళ్ళ మనోభావాలకు కూడా అనేక హాజ్ హౌస్ నేను కట్టించాను. ఎవడు కట్టించాడు? ఫ్లైట్స్, స్పెషల్ ఫ్లైట్స్ హాజ్ యాత్రకు నేనే ఇప్పించాను. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేమే పెట్టాం. బడ్జెట్ మేమే పెంచాం. ఉర్దూ 2వ భాష మేమే పెట్టాం. కడాన మసీదులకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి నేను ముందుకు వచ్చాను గవర్నమెంట్ తరఫున. అది తెలుగుదేశం పార్టీ యొక్క మత సామరస్యానికి నిదర్శనం. మీరు అన్నట్టు తెలంగాణలోనూ సీమాంధ్రలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ ఇక్కడ మీరు మొదట అక్కడ మీరు సంతకం పెట్టే ఫైల్ ఏంటి, ఇక్కడ మీ బీసీ ముఖ్యమంత్రి చేత సంతకం పెట్టించబోయే ఫైల్ ఏంటి? రెండు ఒకటే, రైతులకు రుణమాఫీ చేయాలి. రెండు ఇక్కడ అదే ఎజెండా మాకు. అదే మరి డాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయాలి. అదే మరి మిగిలినట్టు అన్నీ కూడా నేను కొన్ని ఇచ్చాను, అవన్నీ ఇక్కడికి ఇచ్చాను, అక్కడికి ఇచ్చాను. ఈ రెండు మేము అమలు చేస్తాం. ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం విజయం తథ్యమని, 2 ప్రాంతాల్లో ప్రజలు పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ప్రజలు ఇప్పటికే సీమాంధ్రలో ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ఓటు చేయాలని, తెలంగాణలో అభివృద్ధి కోసం ఓటు చేయాలని అనుకుంటున్నారని, ఈ రెండులో కూడా తమ విజయం తథ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంతటితో ఈ ముఖాముఖి కార్యక్రమం సమాప్తం. నమస్కారం.